అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఆ దేశ పౌరసత్వం పొందడం కష్టతరమైంది. అక్రమ వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు ట్రంప్. సంకెళ్లతో బంధించి మరీ స్వదేశాలకు తిప్పి పంపడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇంతలోనే ట్రంప్ గోల్డ్ కార్డు పథకాన్ని ప్రకటించారు. $5 మిలియన్ చెల్లిస్తే ఏ దేశం వారికైనా పౌరసత్వం ఇస్తామని ప్రకటించేశారు. ట్రంప్ ఆఫర్తో సంపన్న భారతీయులు వేగంగా పౌరసత్వం పొందడానికి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. అయితే విద్యార్థులకు మాత్రం భారమేనని చెప్పక తప్పదు. అక్రమ వలసల విషయంలో దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు కొత్త పథకాన్ని ప్రకటించారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా కొనసాగుతోన్న EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డు వీసాను తీసుకొచ్చారు. $5 మిలియన్ వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డును అందిస్తామని ప్రకటించారు. ఇండియన్ కరెన్సీలో దీని విలువ 43,50,00,000. గోల్డ్ కార్డుతో అమెరికాకు వచ్చిన వారు మరింత సంపన్నులవుతారు. వ్యాపారాల్లో విజయవంతమవుతారు. బాగా డబ్బు ఖర్చు చేస్తారు. భారీగా పన్నులు చెల్లిస్తారు. చాలా మందికి ఉపాధి కల్పిస్తారు. ఈ పథకం భారీగా విజయవంతం అవుతుందని అనుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship, and wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy. And they'll be successful, and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people. And we think it's going to be extremely successful. ఈ గోల్డ్ కార్డ్ పథకం కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరికైనా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ప్రధానంగా విదేశీ సంపన్నులను ఆకర్షించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ట్రంప్. అయితే యుఎస్ గ్రీన్ కార్డు పొందాలని కోరుకునే విదేశీయులు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి. కనీసం $5 లక్షల పెట్టుబడి పెట్టి ఉపాధిని సృష్టించిన వారికే నేరుగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. గతంలో EB-5 వీసా ప్రోగ్రాం కింద కనీసం $8 లక్షల పెట్టుబడి 10 ఉద్యోగాలు సృష్టించాలనే నిబంధనే ఉండేది. ప్రస్తుతం EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా గోల్డ్ కార్డుపై అలాంటిదేమీ ఉండదని అధ్యక్షుడు తెలిపారు. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు తమ ప్రభుత్వం 1 కోటి గోల్డ్ కార్డులను ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. అయితే గోల్డ్ కార్డ్ కేవలం సంపన్న వలసదారుల కోసం మాత్రమే అంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు ట్రంప్. భారత్ సహా పలు దేశాల నుంచి అమెరికాకు చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు సైతం ఇదెంతగానో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. నంబర్ 1 విద్యార్థులను తమ కంపెనీలకు తీసుకోవాలని అనేక మంది నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. భారత్, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి పలువురు విద్యార్థులు అమెరికాకు చదువుకోవడానికి వస్తున్నారు. వారు హార్వర్డ్, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి పేరున్న విద్యాసంస్థల్లో చేరి నంబర్ 1 విద్యార్థులుగా మారుతారు. వారికి మంచి కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి. అయితే అలాంటి విద్యార్థులే తమ వద్ద పనిచేయాలనుకుంటే ఆయా కంపెనీలే గోల్డ్ కార్డును కొనుగోలు చేయొచ్చు అని తెలిపారు ట్రంప్. తొలుత 10 లక్షల గోల్డ్ కార్డులను విక్రయించాలని, ఆ తర్వాత దానిని 1 కోటికి చేర్చాలని భావిస్తున్నామని ట్రంప్ తెలిపారు. గోల్డ్ కార్డు వీసాల్లో ఉద్యోగ సృష్టి వంటి అంశాలను వెల్లడించలేదు. గోల్డ్ కార్డు విక్రయాల ద్వారా ఖజానాకు ఆదాయం సమకూరుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరహా గోల్డెన్ వీసాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాల్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. EB-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ 30వ తేదీ వరకు దాదాపు 8,000 మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే ఈ వీసా విధానంలో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని 4 ఏళ్ల క్రితం ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం వేలాది మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రత్యేక కార్డుతో యుఎస్లో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అనే చర్చ మొదలైంది. EB-5 ప్రోగ్రాం స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురావడంతో ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎలాగోలా రుణాలు చేసి సామాన్య ఇన్వెస్టర్లు EB-5 ప్రోగ్రాంకు అర్హత పొందేవారు. ఇప్పుడు నైపుణ్యం ఉన్నా అధిక మొత్తం పెట్టి కార్డు కొనే పరిస్థితి లేదు. అయితే ట్రంప్ ఆఫర్తో సంపన్న భారతీయులు వేగంగా పౌరసత్వం పొందడానికి అవకాశం లభిస్తుంది. వీరి సంఖ్య తక్కువగానే ఉంటుంది. గతంలో EB-5 శ్రేణిలో పెట్టుబడి పెట్టగలిగే వారికి కష్టమయ్యేది. ఈ పరిణామాలు వృత్తి నిపుణులతో పోలిస్తే వ్యాపార దిగ్గజాలకే ప్రయోజనకరమని భావిస్తున్నారు.